పొద్దున 5:30 బస్సులో మేము ఇక్కడి నుంచి బయలుదేరాం. బస్సులో వెళ్తే ఆ బస్ టికెట్స్ మీ దగ్గర ఎందుకు లేవు? ఆ బస్సు మా వారి ఫ్రెండ్ది. టికెట్ తీసుకుంటామంటే అతను ఒప్పుకోలేదు. మీరు సాయిబాబా గుడి దగ్గరికి ఎన్నింటికి చేరుకున్నారు? 8:30 అయి ఉంటుంది. మేము వెళ్ళేసరికి ప్రోగ్రాం మొదలెట్టేశారు. లేటుగా వెళ్ళినా ప్రవచనాలకు అందుకున్నాం. మీరు ప్రవచనాలు జరిగే చోటుకి ఎన్నింటికి చేరుకున్నారు? మనం అందరూ ఒకే టైం చెప్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. మీరు పిల్లలు కాబట్టి మీకు కరెక్ట్ టైం తెలియాలని రూల్ ఏం లేదు. టైం కరెక్ట్గా తెలియదు, కానీ మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మీరు వెళ్ళిన ఎంతసేపటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది? పోలీసులు అటు ఇటు తిప్పి కన్ఫ్యూజ్ చేసి నిజం చెప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా మీరు కంగారు పడకుండా మనం అందరం ఫిక్స్ అయింది మాత్రమే చెప్పాలి. మేము వెళ్ళేసరికి ప్రవచనాలు స్టార్ట్ అయిపోయాయి. మీరు వెళ్ళిన అరగంట తర్వాతే ప్రవచనాలు మొదలయ్యాయని మీ డాడీ చెప్పాడే. పోలీసులు మీ అమ్మ ఇలా చెప్పింది, మీ నాన్న అలా చెప్పాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ మీరు మొదట చెప్పిందే చెప్పండి, మార్చి చెప్పొద్దు. లేదు, మేము వెళ్ళేసరికి స్వామీజీ చెప్తున్నారు